హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా చామంతి పూలు ఇవి ఒక కలర్ అండి, ఎంత బాగా పూసాయో. చాలా బాగా పూసేయండి. చూసారా చామంతి పూలు పెద్ద పెద్దవి, ఒక్కటి కూడా దీనికిలా లేకుండా బాగా విడుతున్నాయండి. మనం ఎలుగున్నప్పుడే, మనం మొగ్గొస్తున్నప్పుడే మనం ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలి. నేను అలాగే ఇచ్చాను. చూసారా ఇగో బోల్డ్. ఇది విరజాజి మొక్కలో పెట్టానండి, విరజాజి చెట్లని. ఇంకోటి విరజాజి చెట్టు, ఇది చామంతి. ఈ గోళంలోని చామంతి, గులాబీ, విరజాజి ఉన్నాయండి. ఇది గులాబీ మొక్క. చూసారా ఇన్నున్నాయి. ఇలా పువ్వులు పూసాయంటే పూసాయో. చూసారా ఇది అరటిపళ్ళు బెల్లం అండి, కలిపేసి బాగా ఊరిపోయింది. చూసారా మంచి కలర్ వచ్చింది, మంచి వాసన కూడా వస్తుంది. అరటిపళ్ళు బెల్లం కలిపేసి ఊరపెట్టేసాను. ఇది మనం డైల్యూట్ చేసుకొని ఇప్పుడు ఆ మొక్కకి ఇచ్చుకుందామండి. చాలా రోజులైందండి ఇలా పెట్టి, కానీ చూసారా ఒక చిన్న పురుగు కానీ ఏమీ లేదు. చూసారా ఇది మనం ఇప్పుడు వాటర్లో ఇచ్చుకుందాం. ఇది కొంచెమే వేయాలండి, స్పూన్ తేలేదు, నేను మర్చిపోయాను. కొంచెం ఇలా డొక్కుతో వేసుకుందాం. చాలా కొంచెం వేయాలండి, మనకి ఊరగాయ ఊరుతుంది కదండి, ఆ స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. మళ్ళీ ఇలా కప్పు వేసుకొని ఉంచుకుందాం. ఇంకోటి డబ్బాలో వేసాం కదా, ఇది ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకుందాం. ఇక్కడ కూడా చామంతి మొక్కలు ఉన్నాయండి, వైట్. ఇది చూసారా ఇదొక కలరు. ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇదొక కలరు. ఈ మొక్కకి కొంచెం వేసుకుందాం. తులసి మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫుల్గా చిగుర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మొక్క వేసుకుందామండి. ఇది ఒకటి కాదండి, మొత్తం బోల్డ్ మొక్కలు ఉన్నాయి. ఇంకోటి వాటర్ వేసుకుందాం. విరజాజులు, ఇంకా గులాబీ మొక్క, ఇది చామంతి మొక్క, 3 ఉన్నాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నదండి ఫ్లవర్. గులాబీ కూడా చూసారా చిగురు వస్తుంది. వేసాను మొత్తం వాటర్ అంతా. ఇది 3 చెట్లు ఉన్నాయి కదండి, అందుకనే ఎక్కువ వేసాను దీనికి. చూసారా విరజాజులు ఇంకా పోస్తున్నాయండి పువ్వులు. ఇక చూసారా ఇంకా ఉంది. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టే పోస్తాయి పువ్వులు. ఇక మొగ్గలు ఉన్నాయండి ఇంకన్నా, కానీ నేను తెంపడం లేదు. కొంచెం కొంచెమే కదా, తెంపడం లేదు. బోల్డ్ పువ్వులు పోస్తున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అరటిపండును బెల్లం ఉందండి, కలిపేసి ఊరపెట్టి ఉంచాను. అది డైల్యూట్ ఒక స్పూన్ వేసుకున్నాను, డైల్యూట్ చేసుకొని మొక్కేసానండి. చాలా సింపుల్, అంతేని చాలా బలం అది వేస్తే. మాకు పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.